ఛానలుకి స్వాగతం. తులారాశివారు కోటీశ్వరులు కాబోయే ముందు వారికి కనిపించేటటువంటి 5 సంకేతాలు ఇవే. అయితే తులారాశివారు కోటీశ్వరులు కాబోయే ముందు ఎటువంటి 5 సంకేతాలు వారికి కనిపిస్తాయి, ఏ సంకేతాల ద్వారా అతి త్వరలో వారు కోటీశ్వరులు కాబోతున్నారు అనే విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక తులారాశి అనేది రాశి చక్రంలో 7వ రాశి. చిత్తా నక్షత్రంలోని 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి శుక్రుడు. అయితే జ్యోతిష్య శాస్త్రంలో ప్రతి రాశికి కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు ఉంటాయి. తులారాశి వారి యొక్క లక్షణాలను కనుక చూసినట్లయితే సహజంగా సమతుల్యతను, న్యాయాన్ని, సౌందర్యాన్ని మరియు సంబంధాలను ఎక్కువగా ప్రాముఖ్యతని ఇస్తారు. వీరి జీవితంలో ముఖ్యమైన మార్పులు సంభవించే ముందు విశ్వం కొన్ని సంకేతాలను వీరికి తెలియజేస్తుంది. ప్రత్యేకంగా కోటీశ్వరులు కాబోయే ముందు, అంటే కోట్లలో సంపాదన కలిగిన ధనవంతులు కావటానికి ముందు తులారాశివారికి కొన్ని ప్రత్యేకమైన సంకేతాలు అనుభవంలోకి వస్తాయి. ఈ 5 సంకేతాలను గమనించినప్పుడు వారు తమ యొక్క జీవితంలో భారీ ఆర్థిక పురోగతిని, వ్యాపారంలో విజయాన్ని, ఆస్తుల పెరుగుదలను మరియు దివ్యానుగ్రహాన్ని పొందుకుంటారు. అయితే 5 సంకేతాలను విస్తృతంగా మనం పరిశీలిద్దాం. ముఖ్యంగా మొదటి సంకేతం వచ్చేసి అంతరంగిక శాంతి మరియు ఆత్మవిశ్వాసం పెరగటం. తులారాశివారు కోటీశ్వరులు కావటానికి ముందు వారి మనసులో ఒక కొత్త శాంతి ఉద్భవిస్తుంది. గతంలో ఎదురైన ఇబ్బందులు లేదా అప్పులు లేదా ఆర్థిక కష్టాలు వారిని కలత పెట్టినా కాని ఒక్కసారిగా ఆలోచనల్లో ఒక స్థిరత్వం అనేది వారికి లభిస్తుంది. దీనికి సంకేతం చిన్న సమస్యలు వారికి పెద్దగా కనిపించవు. నేను త్వరలో పెద్ద స్థాయికి చేరుకుంటాను అనే భావన బలపడుతుంది. ధనానికి తగిన కృషి నేను చేస్తున్నాను అనే నమ్మకం కూడా వారికి కలుగుతుంది. ఆత్మవిశ్వాసం పెరగటం అంటే విశ్వం వారిని విజయం కోసం సిద్ధం చేస్తుంది అనటానికి సూచన. ఉదాహరణకి, ఇంతకాలం వ్యాపారం నష్టాల్లో నడిచిన వ్యక్తి ఒక్కసారిగా అంతరంగంలో ఇప్పుడు పరిస్థితి మారుతుంది అనే శక్తివంతమైన భావనను అనుభవిస్తాడు. ఇదే కోటీశ్వరుడుగా మారే మార్గం మొదలైందని చెప్పటానికి ఒక అర్థం. ఇక రెండవ సంకేతం వచ్చేసి కొత్త అవకాశాలు స్వయంగా రావటం. కోటీశ్వరులు కాబోయే ముందు తులారాశివారికి అద్భుతమైన అవకాశాలు తలుపు తడతాయి. ఎక్కడా వెతకకుండానే అవకాశాలు వారిని చేరుకుంటాయి. ఎవరో సహకారం చేస్తారు, ఎవరో వ్యాపార భాగస్వామ్యం చెయ్యాలని ముందుకు వస్తారు. ఒక చిన్న పెట్టుబడి భారీ లాభాన్నిస్తుంది. వృత్తిలో పదోన్నతి కాని లేదా కొత్త ఉద్యోగం ద్వారా ఆదాయం పెరుగుతుంది. వీటికి సంకేతం మీరు ఊహించని వ్యక్తులు మిమ్మల్ని సంప్రదిస్తారు. పాత పరిచయాలు కొత్త ఆర్థిక ప్రయోజనాలను తీసుకుని వస్తాయి. సరైన సమయం వచ్చింది అనిపించే అవకాశాలు వరుసగా మీ ముందుకు వస్తాయి. ఉదాహరణకి, ఒక తులారాశి వ్యక్తి చిన్న ప్రాజెక్టు చేస్తూ ఉండగా పెద్ద కంపెనీ వాళ్లు దాన్ని గమనించి ₹1 కోటి విలువైన కాంట్రాక్ట్ ఇస్తారు. ఇది కోటీశ్వర స్థితికి నడిపించే ఒక సంకేతం. ఈ విధంగా కొత్త కొత్త అవకాశాలు స్వయంగా రావటం అనేది తులారాశివారు కోటీశ్వరులు కాబోయే ముందు వారికి కనిపించేటటువంటి ఒక ముఖ్యమైన సంకేతం. ఇక మూడవ సంకేతం వచ్చేసి శత్రువులు బలహీనపడటం, మిత్రులు బలపడటం. తులారాశివారు ఎప్పుడూ కూడా సంబంధాలను సమతుల్యం చేస్తారు. కానీ కోటీశ్వరులు కావటానికి ముందు వారి శత్రువులు ఒక్కొక్కరిగా బలహీనమవుతారు. వాగ్వివాదాలు తగ్గిపోతాయి. శత్రువులు వెనకడుగు వేస్తారు. తమకు సహాయం చేసే వ్యక్తుల సంఖ్య పెరుగుతుంది. గోప్యంగా మిమ్మల్ని కిందకి లాగాలి అనుకున్న వారు బలహీనపడతారు. వీటికి సంకేతం మీరు కలిసే ప్రతి కొత్త వ్యక్తి మీ యొక్క భవిష్యత్తుకు ఉపయోగపడతాడు. శత్రువుల యొక్క ప్రణాళికలు అస్సలు ఫలించవు. అనుకోకుండా మీకు రక్షణ కూడా కలుగుతుంది. ఉదాహరణకి, వ్యాపారంలో ఎవరో ఒకరు మిమ్మల్ని దెబ్బతీయాలని ప్రయత్నం చేసినా కాని వారంతట వారే కష్టాల్లో పడతారు. మీరు మాత్రం మరింత ఎత్తుకు చేరుకుంటారు. ఇది విశ్వం మిమ్మల్ని కోటీశ్వర స్థితికి నెట్టుతున్నట్లుగా సూచనను చూపిస్తుంది. ఈ విధంగా ఈ యొక్క తులారాశివారి యొక్క జీవితంలో శత్రువులు బలహీనపడటం, మిత్రులు బలపడటం జరుగుతూ ఉన్నట్లయితే కనుక మీరు కోటీశ్వరులు కాబోతున్నారు అని చెప్పటానికి ఇదొక బలమైన సంకేతంగా పరిగణించడం జరుగుతుంది. ఇక 4వ సంకేతం వచ్చేసి ఆధ్యాత్మికతపై ఆకర్షణ మీకు పెరగటం. తులారాశివారు కోటీశ్వరులు కావటానికి ముందు ఒక కొత్త ఆధ్యాత్మిక దారిలో నడుస్తారు. మందిర సందర్శనలు పెరుగుతాయి. గురువులు, పెద్దలు ఇచ్చే ఆశీస్సులు సులభంగా మీకు లభిస్తాయి.
భగవంతుడి మీద విశ్వాసం బలపడుతుంది. దానం చెయ్యాలి అనే తపన కూడా మీకు పెరుగుతుంది. దేవాలయాలను ఎక్కువగా సందర్శిస్తారు. ఆధ్యాత్మిక యాత్రలు చేస్తారు. దీనికి సంకేతం మీకు చిన్న సహాయం చేసినా మీరు కృతజ్ఞతతో ఉంటారు. ధనం సంపాదిస్తాను కాని దాన్ని మంచి పనులకే వాడతాను అనే ఆలోచన మీకు వస్తుంది. పుణ్య కర్మలపై ఆకర్షణ కూడా మీకు పెరుగుతుంది. అంటే ఉదాహరణకి ఒక తులారాశి వ్యక్తి ₹1,00,00,000 రాబోతున్నాయని ముందే తెలియకపోయినా నిరుపేదలకు సహాయం చేయాలనే ఆలోచన వారికి కలుగుతుంది. ఆధ్యాత్మిక తపన పెరగటం అనేది కూడా విశ్వం వారిని అధిక సంపదకు అర్హులుగా చేస్తుంది అని చెప్పటానికి ఒక బలమైన సంకేతం. ఈ విధంగా ఆధ్యాత్మికతపై మీకు ఆకర్షణ పెరగటం అనేది, మీ యొక్క జీవితంలో మంచి ఆలోచనలు రావటం అనేది కూడా మీరు కోటీశ్వరులు కావటానికి ముందు మీకు కనిపించేటటువంటి ఒక బలమైన సంకేతం. ఇక 5వ సంకేతం వచ్చేసి ఆర్థిక ప్రవాహం ఒక్కసారిగా పెరగటం. అయితే ఇది చాలా ముఖ్యమైన సంకేతంగా పరిగణించడం జరుగుతుంది. ధనం ప్రవాహంలా రావటం. ఇంతకాలం డబ్బు జమ చెయ్యాలి అనుకున్నా కానీ మీకు కష్టంగా అనిపించింది, కాని ఒక్కసారిగా ఆదాయం పెరుగుతుంది. బ్యాంక్ బ్యాలెన్స్ రెట్టింపవుతుంది. వృత్తి, వ్యాపారం లేదా పెట్టుబడులు ఒక్కసారిగా ఎగసిపడతాయి. అప్పులు తీర్చే అవకాశం కూడా మీకు లభిస్తుంది. వీటికి సంకేతం ఒక చిన్న ఆస్తి భారీ విలువను తీసుకుని వస్తుంది. అనుకోకుండా వచ్చిన ధనం మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది. ప్రతి ఖర్చు చేసిన రూపాయి తిరిగి లాభంగా వస్తుంది. అంటే ఉదాహరణకి ఒక తులారాశి వ్యక్తి చిన్న ఫ్లాట్లో పెట్టుబడి పెట్టాడు. ఏళ్ల తర్వాత ఆ స్థలం విలువ 10 పెరిగింది. ఆ లాభంతో కోటీశ్వర స్థితికి చేరుకున్నాడు. ఈ విధంగా తులారాశి వారి యొక్క జీవితంలో ఆర్థిక ప్రవాహం ఒక్కసారిగా పెరగటం అనేది వారు కోటీశ్వరులు కావటానికి ముందు వారికి కనిపించేటటువంటి ఒక బలమైన సంకేతం. ఈ విధంగా తులారాశి వారు కోటీశ్వరులు కావటానికి ముందు 5 సంకేతాలు కనిపిస్తాయి. అంతరంగిక శాంతి మరియు ఆత్మవిశ్వాసం పెరగటం, కొత్త అవకాశాలు స్వయంగా రావటం, శత్రువులు బలహీనపడటం, మిత్రులు బలపడటం, ఆధ్యాత్మికతపై ఆకర్షణ పెరగటం, ఆర్థిక ప్రవాహం ఒక్కసారిగా పెరగటం. ఈ 5 సంకేతాలు కలిసి కనిపించటం అంటే తులారాశివారి యొక్క జీవితంలో కోటీశ్వర స్థితికి చేరుకోవటానికి విశ్వం వారిని సిద్ధం చేస్తుందని అర్థం. ఈ విధంగా తులారాశివారి యొక్క జీవితంలో వారు కోటీశ్వరులు కావటానికి ముందు ఇటువంటి 5 సంకేతాలు వారికి కనిపిస్తాయి. అయితే మీరు శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. విష్ణు సహస్రనామ పారాయణ చేయండి. శుభకరమైన ఫలితాలను పొందుకుంటారు. అలాగే మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. ఆర్థిక స్థితి అనుమతిస్తే కనుక పేదలకు మీ శక్తి మేర వస్త్రాలు కాని, ఆహార ధాన్యాలు కాని పంచిపెట్టండి. ఇది ఎంతో పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీకు ప్రసాదిస్తుంది. చూశారు కదండి, తులారాశివారి యొక్క జీవితం ఏ విధంగా ఉంటుంది, వారు కోటీశ్వరులు కావటానికి ముందు ఎటువంటి 5 సంకేతాలు వారికి కనిపిస్తాయి, ఈ 5 సంకేతాల ద్వారా వారి యొక్క జీవితం పురోగతి వైపు వెళ్తుందని, ఆర్థిక ప్రవాహం పెరుగుతుందని విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఈ పూర్తి వివరాలు తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.